హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. ఈ వరల్డ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆస్కర్ విజేతలు, ఫిడే ర్యాంకింగ్ లో గ్రాండ్ మాస్టర్ గుకేస్ కు ఎన్నో ర్యాంకు, చైనా బొంతినపై వందే భారత్ రైలు, రంజీ ట్రోఫీ విజేత, ఎలాన్ మస్క్ టీంలో భారత్ సంతతికి చెందిన ఆకాశ్ బాబా నియామకం, ప్రపంచ శక్తివంతమైన దేశాల్లో భారతదేశం ఎన్నో ర్యాంకు, అలాగే నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అనేది ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా 97వ ఆస్కర్ అవార్డులు 2025 మార్చి 3న అమెరికాలోని లాస్ ఏంజెల్లో డాల్బీ థియేటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఉత్తమ చిత్రంగా అనోరా ఆస్కర్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ నటిగా మైకీ మ్యాడ్సన్ అనోరా మూవీకి ఆస్కర్ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా సీన్ బేకర్ అనోరా మూవీకి, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సీన్ బేకర్ అనోరా మూవీకి అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ ఎడిటింగ్ కూడా సీన్ బేకర్ అనోరా మూవీకి అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటుడుగా ఆండ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ అనే చిత్రానికి ఆస్కర్ అవార్డు గెలుచుకున్నారు. అయితే ఈ ఆస్కర్ అవార్డులో ముఖ్యమైనదిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సీన్ బేకర్ ఒకేసారి 4 అవార్డులు గెలుచుకొని ఈ యొక్క 97వ ఆస్కర్ అవార్డులో చరిత్ర అయితే సృష్టించారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిడే క్లాసికల్ రేటింగ్స్ లో దొమ్మరాజు గుకేస్ ప్రపంచ ర్యాంకింగ్ లో 3వ స్థానానికి చేరుకున్నారు. 2024 డిసెంబర్లో డింగ్ లెర్నెన్ ఓడించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. తాజా ప్రదర్శనతో 2787 రేటింగ్ సాధించి ప్రపంచ ర్యాంకింగ్ లో 3వ స్థానానికి చేరుకున్నారు. అలాగే అర్జున్ ఎరిగేసి ప్రపంచ ర్యాంకింగ్ లో 5వ స్థానానికి చేరుకున్నారు. 2777 రేటింగ్ తో 5వ స్థానంలో నిలిచాడు. ఈ విధంగా ఫిడే క్లాసికల్ రేటింగ్స్ లో దొమ్మరాజు గుకేస్ 3వ స్థానంలోను, అర్జున్ ఎరిగేసి 5వ స్థానంలోను నిలిచారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎలాన్ మస్క్ 2025 ఫిబ్రవరి 4న ఆకాశ్ బొప్పాను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్లోకి నియమించారు. ఆటోమేషన్ ద్వారా అమెరికా ప్రభుత్వ దినసరి కార్యకలాపాల్లో ఖర్చును తగ్గించడం ఈ యొక్క డోజ్ యొక్క లక్ష్యం. ఈ నియామకాలకు సంబంధించి 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం 6 మంది యువ ఇంజనీర్లు తీసుకోగా, ఇందులో ఉన్న భారత్ సంతతికి చెందిన ఏకైక వ్యక్తి ఆకాశ్ బొప్ప. ఈ విధంగా 2025 ఫిబ్రవరి 4న ఎలాన్ మస్క్ ఈ నియామకం అయితే జరిపారు. ఓకేనా. నెక్స్ట్ వన్, తోగుదారుల చూచి ఆధార సంవత్సరానికి సవరణకు గాను ఒక కమిటీని అయితే కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అధ్యక్షుడిగా నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ నియమితులయ్యారు. ఈ కమిటీలో మొత్తం 18 మంది ఉంటారు. దీని యొక్క లక్ష్యం 2022-23ను కొత్త ఆధార సంవత్సరంగా సవరించడం కోసం ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది. ఈ కమిటీని నియమించడానికి గల కారణం, తాజా ఆర్థిక మార్పులను ప్రతిబంధిస్తూ ద్రవ్యోల్బణ కొలతను ఖచ్చితత్వాన్ని పెంపొందించడం కోసం ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది. అయితే మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ను ప్రస్తుతం 2011-12 ఆధార సంవత్సరంగా గణిస్తున్నాము. అయితే కొత్త ఆధార సంవత్సరంగా 2022-23కు మార్చాలని ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది. దీన్ని 2026 నుంచి తీసుకురావాలని ప్రతిపాదన అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, మార్చి 2, 2025న రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కేరళపై విదర్భ విజయం సాధించింది. విదర్భకు ఈ రంజీ ట్రోఫీ గెలుచుకోవడం 3వసారి. 2017-18, 18-19 మరియు ఇప్పుడు ఈ యొక్క రంజీ ట్రోఫీ గెలుచుకుంది. 2024లో రన్నరప్ గా నిలిచింది. ముఖ్యంగా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరు అడుగుతారు? ఈ యొక్క రంజీ ట్రోఫీ విజేత విదర్భ. ఎవరిపై గెలిచింది? కేరళపై. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చైనాబ్ రైల్వే వంతెనపై వందే భారత్ రైలు ప్రయాణం చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్ లో కలదు. దీని యొక్క ఎత్తు 359 మీటర్లు, అలాగే పొడవు 1315 మీటర్లు. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, నీరు గడ్డకట్టకుండా ఉంచే అత్యాధునిక హీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికంటే ముందు 275 మీటర్లు ఎత్తున్న చైనా జుబాయ్ రైల్వే వంతెనను ఈ వంతెన అధిగమించింది. భారత్ రైల్వేలు సాధించిన మరొక ముఖ్యమైన ఘనత ఏంటంటే, చైనాబ్ రైల్వే వంతెన నిర్మించడం. ఓకేనా. నెక్స్ట్ వన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ గా ఫిబ్రవరి 6, 2025న అజయ్ కుమార్ ప్రధాన్ నియమితులయ్యారు. ఎంకే సిన్హా స్థానంలో అజయ్ కుమార్ ప్రధాన్ ఈ యొక్క గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చైర్మన్ గా నియమితులయ్యారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025కు సంబంధించి రాష్ట్రాల ఆరోగ్య స్థితిని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ యొక్క నివేదికను 16వ ఆర్థిక సంఘం అధ్యక్షులు అరవింద్ పనగారియా, అలాగే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు ఈ యొక్క నివేదికను విడుదల చేశారు. ఈ యొక్క నివేదికను కాగ్, RBI, ఇతర సంస్థల సమాచారం ప్రకారం రూపొందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడంలో ఈ యొక్క నివేదిక కీలకంగా మారనుంది. మొత్తం 18 రాష్ట్రాల ఆర్థిక స్థితిని 5 కీలక అంశాల ఆధారంగా అంచనా వేశారు. అందులో ఆర్థిక సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత, రుణ శుచి, రుణ స్థిరత్వం, ఆర్థిక నిర్వహణ నాణ్యత అంటూ 5 కీలక అంశాల ఆధారంగా ఈ యొక్క నివేదికను రూపొందించారు. ఈ యొక్క నివేదిక ప్రకారం ఒడిషా అగ్రస్థానంలో ఉంది, 67.8%. తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్, గోవా ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 20.9%తో 17వ స్థానంలో ఉంది. చివరి స్థానంలో పంజాబ్ 18వ స్థానంలో ఉంది. ఈ విధంగా ఈ యొక్క ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో చివరి స్థానంలో ఒడిషా, అలాగే తెలంగాణ 8వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో కలదు. చివరన
హర్యానా, పంజాబ్ కలదు. ఓకేనా. నెక్స్ట్ వన్ 2025 ఫిబ్రవరి 1న ఫోర్బ్ 2025 ప్రపంచ శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. మొత్తం 89 దేశాల్లో అగ్రస్థానంలో అమెరికా ఉంది, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా కలదు. భారతదేశం 12వ స్థానంలో కలదు. చివరన 85వ స్థానం స్లోవేషియా, 89వ స్థానం ఎస్తోనియా కలదు. అలాగే భారతదేశం 12వ స్థానంలో ఉండడం మనం గమనించదగ్గ విషయం. ఓకేనా. అయితే ఈ యొక్క ర్యాంక్ను విడుదల చేసింది ఎవరు? ఫోర్బ్. ఎప్పుడు విడుదల చేసింది? ఫిబ్రవరి 1, 2025న. ఏంటిది? ప్రపంచ శక్తివంతమైన దేశాల జాబితా. అగ్రస్థానంలో అమెరికా కలదు, 12వ స్థానంలో భారత్ కలదు. ఓకేనా. నెక్స్ట్ వన్ మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి 1915న ఇండియాకి తిరిగి వచ్చిన సందర్భంలో మనం ప్రవాస భారతీయ దివాసం జరుపుకుంటున్నాం. అలాగే 2025కు గాను 18వ ప్రవాస భారతీయ దివాసం జరుపుకున్నాం. జనవరి 8 నుంచి 10 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఈ యొక్క ఈవెంట్ని జరుపుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ 2025 ఫిబ్రవరి 4న అగగాన్ 4 పోర్చుగల్లో మరణించారు. ఈయన 30 దేశాల్లో పైగా ఆరోగ్య రక్షణ, గృహ నిర్మాణం, విద్య, గ్రామీణ అభివృద్ధికి సేవలందించారు. లాభాపేక్ష లేని అభివృద్ధి కోసం ఈయన 8,500 కోట్లు ఖర్చు చేశారు. మన భారత ప్రభుత్వం 2015లో ఈయనకు పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఓకేనా. ఇవి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. Strengthening agriculture education, management and social science, sustainable livestock health and production, sustainable development of horticulture, strengthening of కృషి విజ్ఞాన్ సెంటర్స్, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇలా 7 పథకాలకు గాను 14,235.30 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఓకేనా. నెక్స్ట్ వన్